నార్త్ ఇండియన్ భామలు తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా తమ సత్తా చాటారు. వాళ్ళలో తమన్నా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి బ్యూటీస్ టాప్ స్టార్స్ గా నిలిచారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కాంపిటీషన్ ఎక్కువైంది. మల్లు బ్యూటీస్ మంచి అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే కన్నడ భామలు కూడా హీరోయిన్స్ గా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ల మధ్య గట్టి పోటీ నెలకొందా? ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు? నార్త్ ఇండియన్ బ్యూటీస్ కి తెలుగులో హీరోయిన్స్ గా ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. గత 2 దశాబ్దాల కాలంలో చాలా మంది నార్త్ ఇండియన్ భామలు తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా తమ సత్తా చాటారు. తమన్నా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి బ్యూటీస్ టాప్ స్టార్స్ గా చలామణయ్యారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కాంపిటీషన్ ఎక్కువైంది. మల్లు బ్యూటీస్ మంచి అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే కన్నడ భామలు కూడా తెలుగులో హీరోయిన్స్ గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు నార్త్ ఇండియన్ బ్యూటీస్ మొదటి సినిమా రిలీజ్ కాకుండా మరో 2-3 తెలుగు సినిమాల్లో ఛాన్సులు అందుకున్నారు. వారిలో జాన్వీ కపూర్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగానే ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పటికే జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస సినిమాలు చేసింది. టాప్ హీరోస్ తో మాత్రం ఇప్పటివరకు బాలీవుడ్ లో ఛాన్సులు అందుకోలేదు. మొత్తానికి జాన్వీ తెలుగులో అరంగేట్రంతోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి జోడీగా ఏకంగా పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే RC-16 సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. దీంతో పాటు నేచురల్ స్టార్ నాని 33వ సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారైందని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర పార్ట్ 2లో కూడా జాన్వీ కపూర్ ఉండబోతోందట. అంటే మొదటి సినిమా రిలీజ్ కాకుండానే జాన్వీ కపూర్ మరో 3 సినిమాలను చేతిలో పెట్టుకుంది. రాబోయే రోజుల్లో జాన్వీ టాలీవుడ్ లో డామినేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ టైంలో ఈమెకి పోటీగా మరో బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిందనూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. దాంతో పాటు దుల్కర్ సల్మాన్ యంగ్ దర్శకుడితో చేయబోయే నెక్స్ట్ తెలుగు సినిమాలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఈ నేపథ్యంలో మరికొన్ని ప్రాజెక్టుల కోసం కూడా భాగ్యశ్రీ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది. మొదటి చిత్రం రిలీజ్ కాకుండానే వరుసగా అవకాశాలు అందుకుంటున్న నార్త్ హీరోయిన్ బ్యూటీస్ గా ఇప్పుడు జాన్వీ కపూర్, భాగ్యశ్రీ ఉన్నారు. వీరు చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే మాత్రం నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేస్ లో పోటీ పడే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ హీరోయిన్స్ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది.